హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకొస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ న్యూస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది చాలా చాలా తాజా ఖబర్. రాజీనామా చేసి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు దేశ సమగ్రత ముఖ్యం, నాకు దేశ యువత ముఖ్యం, ఈ యువత ఆందోళన చెందడం నేను చూశాను. క్వశ్చన్ పేపర్లో లీక్ అయిన మాట అయితే వాస్తవం. అందుకు తగినటువంటి చర్యలు మేము చేపట్టకుండా ఉండలేదు. కానీ యూత్ గత కొన్ని రోజులుగా ఆందోళన ఉన్నందుకు నేను కూడా అంతే బాధ అనుభవించాను. అందుకు నా రాజీనామే వాళ్ళకు కావాలి అనుకున్నప్పుడు అది ఇవ్వడం ఒక ప్రజాప్రతినిధిగా నా ధర్మం కాబట్టి నేను చాలా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. ఇకనైనా మీరు మీ ఉద్యమం ఆపండి. విద్యార్థులు ముఖ్యంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర దేశం నలుమూలలో ఉద్యమాలు చేయడం కంటే కూడా ఇంతదాకా మీరు చేసింది చాలు. ఇక మీద మీరు మీ చదువులపైన దృష్టి సారించండి అని ఆయన చాలా వినమ్రంగా చెప్పారు. నిజంగా ఇది చాలా అత్యద్భుతం, ప్రజాస్వామ్య విజయంగా చెప్పవచ్చు. ఇది ఏ ఒక్కరి కిరీటము కింద పడినట్టు కాదు, ఇంకెవరికో కిరీటం నెత్తిపైన పెట్టినట్టు కాదు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి కూడా మా వంతుగా మేము జర్నలిస్టుగా చెప్పేది ఏంటంటే, ఇది మీరు సాధించిన విజయం అని మీరు అనుకోండి ఈ క్షణాన. కానీ ఈ విజయం కేవలం మీ ఒక్కరి వల్లే కాదు, దేశం నలుమూలల నుంచి ఒక జంజీ వల్లనే కాదు. వాళ్ళు అక్కడ నిల్చున్నప్పుడు మానసికంగా ఆలోచన పరంగా దేశం మొత్తం కూడా జంతర్ మంతర్ దగ్గర ఉంది కాబట్టే ప్రభుత్వం దిగిరాగలిగింది. దీన్ని మనం విస్మరించకూడదు. ఓకే, కారణాలు ఏమైనా కావచ్చు, ఇంతవరకు మీరు చేసిన ఉద్యమాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతించాం, గౌరవించాం, మీకు మేము వెన్నంటి నిలిచాం అని దేశ ప్రజలు కూడా అంటున్నారు. అయితే నౌ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ ఓవర్ ఎవ్రీథింగ్. అయిపోయింది. ఇంతదాకా చేసిన ఉద్యమం అత్యద్భుతంగా ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి ఇక జంతర్ మంతర్ దగ్గర కూర్చోవలసిన అవసరం లేదు, మళ్ళీ ఆందోళన కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు. అభిజిత్ దీప్కి ఇందాకనే ఒక మాట అంటున్నారు అక్కడ జంతర్ మంతర్ దగ్గర, ప్రజాస్వామ్యం విజయం సాధించింది, ఎట్టకేలకు మేము విజయం సాధించాము. ఎస్, మీరు విజయం కాదు, మనం విజయం సాధించాం. నిజమే, అవినీతి పైన ఇంత ఘోరంగా పోరాడిన సందర్భాలు చాలా తక్కువ. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, నిర్భయ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ప్రభుత్వమే దిగిపోయింది. అయితే మొట్టమొదట మనం ఎన్డీఏ సర్కారుకు ఖచ్చితంగా కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు అంటే ఆ ప్రభుత్వం మాట వినింది, జాగ్రత్త పడింది, తన్ను తాను సరిదిద్దుకొనింది. తగ్గించిన వాళ్ళు ఎవరు కూడా తన్ను తాను తక్కువ చేసుకున్న ఏ నాయకుడు కూడా తక్కువ కాదు, హెచ్చింపబడతారని అర్థం. ఈరోజు గెలిచింది కాక్రోచ్ జనతా పార్టీ అయినా మానసికంగా గెలిచింది ఎన్డీఏ అని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఓకే, సర్కార్ అన్నాక అవకతవకలు జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలోన అక్కడ ఇక్కడ తప్పులు జరగడం సాధ్యం, సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఆ తప్పుల్ని చూడడం, వినడం, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడం, ఇవి కదా గొప్పవి. అలాంటి గొప్ప చర్యలు దేశ ప్రధాని చేపట్టారు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్, ఆయన జీవిత ప్రస్థానం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి జీవిత ప్రస్థానం. ఒడిస్సాలోన అత్యద్భుతంగా ఒక అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఒక మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇతను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీ పక్షాన నిలబడి క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు దెబ్బలు తాకించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక యువకుడిగా కూడా మనం ఇవాళ అతన్ని గుర్తించాలి. ఇవాళ ఆయన ప్రస్థానం ఇంతదాకా సాగింది. ఓకే, క్వశ్చన్ పేపర్ లీక్, ఏ క్వశ్చన్ పేపర్ లీక్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడో ఆయన హయాంలో అదే క్వశ్చన్ పేపర్ లీక్ సంబంధించిన ఇంకొక ఉద్యమం జరగడం అనేటువంటిది ఒక రకంగా దురదృష్టమైనా సరే, లెట్ దెన్ నెవర్. ఆలస్యంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చేమో కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. లేటుగా చెప్పినా కూడా లేటెస్ట్గా చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్కు ఖచ్చితంగా మనం అందరం అభినందనలు తెలియజేయాల్సినటువంటి ఒక మంచి సందర్భం. సో ఉద్యమం ఒక ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి జంజీ విద్యార్థి మిత్రులకు కూడా, యంగ్స్టర్స్ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే, ఇంకా మీ కెరీర్ గురించి మీరు ఆలోచించండి. దేశం మీ గురించి ఆలోచించింది, నిర్ణయాన్ని మార్చుకునింది. ఇక మీరు మళ్ళీ మీ దైనందిన చర్యలో కాలం గడపాల్సిన సమయం ఆసన్నమైంది. సో జంతర్ మంతర్ దగ్గర ఇన్నాళ్ళుగా మీరు ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో మీరు చేసిన ఉద్యమానికి ఒక ఫలితం వచ్చినందుకు ఖచ్చితంగా కూడా దేశం గర్విస్తోంది, ఇలాంటి యువత ఉన్నందుకు. అట్ ది సేమ్ టైం
ఆ రాజకీయ నాయకులను కూడా అంతే గౌరవంతో అంతే మర్యాదతో వాళ్లకు మనసు వినమ్రంగా నమస్కరిస్తోంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదే మొండితనం ఇంకా ముందుకు వెళ్ళింటే పరిస్థితులు వేరుగా ఉండేవి, చాలా వికృతంగా ఉండేవి, చాలా విషాదంగా ఉండేవి. ఇప్పటికీ కాసింత లేట్ అయ్యింది, పర్వాలేదు, నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్. సో ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న నిర్ణయం ఆయన ఒకటే కాదు, మంత్రివర్గం అంతా కలిసి తీసుకున్న నిర్ణయంగానే చెప్పవచ్చు. ఈ ఖ్యాతి మొత్తం కూడా, ఈ క్రెడిట్ మొత్తం కూడా ఎన్డీఏకు ఖచ్చితంగా వెళుతుంది. అట్ ది సేమ్ టైం ఎన్డీఏ సర్కార్ ఈ నిర్ణయం తీసుకునేలాగా పోరాడినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, వాళ్లకు సపోర్టుగా రాజకీయ అండగా నిలిచినటువంటి ఇండి సర్కార్ కూటమికి కూడా రాహుల్ గాంధీ కూడా వీరోచితంగానే పోరాడారు. ఆయన చెప్పారు రాజీనామా చేసి తీరాల్సిందే అని, రాజీనామా చేసేశారు. సో శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటున్నారు, అభిజిత్ దీప్కి ఒక మాట అన్నారు, ఇక్కడితో మా పని ఆగిపోలేదు. నిజంగా ఆయన పని ఆగిపోలేదు. ఎందుకంటే ఒక ఉద్యమం చేశారు, సక్సెస్ సాధించారు, ఆయన అనుకున్న ఫలితం వచ్చింది, చట్టాలు కూడా మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, ప్రభుత్వం ఆయన మాట వినింది, ఆ ఉద్యమం మాట వినింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నారు, సంపూర్ణ ప్రక్షాళన జరిగేదాకా మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటున్నాము అంటున్నారు. కొనసాగించండి, అయితే నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ టైమ్ అండ్ స్పేస్. వాళ్ళని చదువుకొనివ్వండి, వాళ్ళ పనులను వాళ్ళు చేసుకొనివ్వండి. మీలాంటి ఔత్సాహికులందరూ కూడా మీరు ఖచ్చితంగా అలర్ట్గానే ఉండండి. కేంద్రానికి అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా, రేపొద్దున వేరే అధికారంలో వేరే పార్టీ ఏది వచ్చినా కూడా మీరు ఇంతే స్ఫూర్తితోన పోరాడితేనే ఖచ్చితంగా మీకు గౌరవం దక్కుతుంది, మీకు మన్నన దక్కుతుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.